హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. దుర్గమ్మ సేవకెళ్తున్నాను అని చెప్పి ఒక వీడియో అయితే పెట్టాను గదా! ఇంకసలు దాని గురించి నేను ఎలా ఎళ్ళాను, ఎప్పుడొచ్చాము, అసలక్కడ ఎలా జరిగింది, ఏంటి అనేది ఏమీ అప్డేట్ ఇవ్వలేదు. నిజం చెప్పాలంటే నాకసలు కుదరలేదనమాట. వీడియో చేద్దాము అనుకున్న టైం కల్లా ఏదో ఒక అంటే సడెన్‌గా ఏదో ఒక పని రావడం, లేదా ఎవరో ఒకళ్ళు రావటం, నేను వీడియో తీద్దాము అని కూర్చునే టైంకి కస్టమర్స్ రావటం, లేకపోతే మధ్యలో చుట్టాలు రావటం అట్లా. అట్లా ఏదో ఒకటి జరిగిపోతా ఉందనమాట. అస్సలు కుదరలేదు మీకు అప్డేట్ ఇవ్వటానికి. కొంచెం కాదులెండి చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ శనివారం గూడా వచ్చిందనమాట. లాస్ట్ శనివారం రోజు నేను దుర్గమ్మ సేవకెళ్తున్నాను అని జెప్పి వీడియో పెట్టాను. చాలా లేట్ అయిపోయింది. అందుకు అందరూ నన్ను క్షమించాలి. నేను కావాలని లేట్ చేయలేదు గానీ ఇంక అట్లా అయిపోయిందనమాట. అసలు విషయంలోకొస్తా. ఆహ్, నాకు తెలిసిన ఆంటీ అంటే మా ఇద్దరికీ తిరుపతిలో పరిచయం అయిందనమాట. హరే శ్రీనివాస తరపున. ఇంకక్కడ పరిచయం పెరిగింది. ఇంకా దగ్గర దగ్గరగా ఒక 9 సంవత్సరాలవుతుంది ఆంటీ నాకు తెలిసి. ఇంకా ఎలా అంటే తన కూతురులాగా, తనకొక పెద్ద కూతురులాగా అట్లా చూస్తారనమాట నన్ను. ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు మధ్యలో ఫోన్ చేయటం, "ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా?" అని అడగటం గానీ, వాళ్ళెక్కడికన్నా సేవకెళ్తున్నా, లేకపోతే ఏదైనా టూర్ ఎళ్తున్నా ఫోన్ చేస్తారు. నాకు కుదిరితే ఎళ్తాను, లేకపోతే లేదనమాట. అలాగే ఇప్పుడు గూడా ఫోను జేశారు. తనకి తెలిసిన వాళ్ళు అంటే కొంచెం దూరం చుట్టాలేలెండి. వాళ్ళిట్లా సేవలకు తీసుకెళ్తున్నారంట. ఇంక తను పేరు రాశారు వాళ్ళు. త తనేంటంటే ఆంటీ తనెక్కడికెళ్తున్నా గూడా ఫస్ట్ తనతో పాటు నా పేరు గూడా రాయించుతారనమాట. ఎందుకు అంటే నా గురించి తనకి తెలుసు. గుడికి అంటే నేను ఫస్ట్ ఉంటాను. గుడికెళ్ళటమన్నా, సేవకెళ్ళటమన్నా నాకు చాలా ఇష్టము అని జెప్పి ఆంటీకి బాగా తెలుసు గాబట్టి తనెక్కడికెళ్తున్నా నా పేరు గూడా రాయించుతారు. ఇంకట్లా అవకాశం వచ్చింది. అస్సలు నేను అనుకోలేదు. అంటే ఆహ్, ముందు ఒక 4, 5 రోజుల ముందు తెలిసి ఎళ్తుంటే అది వేరు. రేపొద్దున ఎళ్తాం అనంగా ఇవాళ చెప్పటము, సడెన్‌గా బయలుదేరటము అంతా హడావిడయిపోయిందనమాట. అట్లా అనుకోకుండా నాకు అవకాశం వచ్చేటప్పటికి చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఇంకా ఆ మరుసటి రోజు నాకు శనివారం 7 శనివారాలు వ్రతం చేస్తున్నాను గదా! ఆ పూజ పనుందనమాట. ఎలాగా అని చాలా సేపు ఆలోచించాను. సరే నేనొక్కటే అనుకున్నా, అమ్మవారి దయ లేనిదే ఏది జరగదు. ఆమె నాకు ఇంత అవకాశం ఇచ్చింది అంటే, ఎళ్ళేటట్టు కూడా అమ్మవారే జేస్తారు అన్న ఉద్దేశంతో ధైర్యం తెచ్చుకొని మీరు నమ్మరు 1:30కి లేచాను నేను. అంటే 6 గంటలకల్లా బస్సుకి బయలుదేరాలన్నారని జెప్పి 1:30కి లేచి ఇళ్ళన్నీ శుభ్రం జేసుకొని ఆహ్, ఇంట్లో పూజ చేసుకొని, మళ్ళీ శివాలయం దగ్గర నవగ్రహాలకు పూజ చేసుకొనొచ్చి, మళ్ళీ రావి చెట్టు దగ్గర పిండి దీపాలు ఎలిగించొచ్చి, మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ వెంకటేశ్వర స్వామి ఫోటో ప్రత్యేకంగా పీఠకం పెట్టుకొని, పిండి దీపాలు ఎలిగించుకొని, కథ చదువుకొని అంటే స్వామివారికి చేయాల్సిన కార్యక్రమాలు నైవేద్యం చేయటం గానీ, పూజ చేసుకోవటం గానీ అన్నీ చక్కగా హడావిడి గూడా పడలేదనమాట. ప్రశాంతంగా చేసుకున్నాను నేను. పావుతక్కువ 6:00కల్లా నా పూజంతా కంప్లీట్ అయింది. హమ్మయ్య! అనుకున్నాను ఫస్ట్ అయితే. ఎందుకంటే మళ్ళీ అటు ఎళ్ళే హడావిడిలో పూజలో ఏదైనా నాకు తెలియకుండా లోపం చేస్తానేమో, సరిగ్గా చేయలేనేమోనని భయమేసింది. కానీ చక్కగా ప్రశాంతంగా జరిగిపోయిందనమాట. ఆ విషయాన్ని మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఇంక పావు తక్కువ 6:00కల్లా అయిపోయింది గదా! ఇంకా గబగబా ఆహ్, అక్కడ కావాల్సినవన్నీ సర్దేసుకొని ముందు రోజే సర్ది పెట్టుకున్నాను బట్టలవన్నీ. కాకపోతే ఏంటంటే కొంచెం వాటర్ బాటిలు అలాంటివి చిన్న చిన్నవి పెట్టుకున్నాననమాట. పెట్టుకొని బయలుదేరెళ్ళాము. మేము బస్ స్టాండ్‌కి అట్లా ఎళ్ళిన తర్వాత నిజంగా మనం అనుకున్నయన్నీ జరిగితే భగవంతుడు ఎందుకు చెప్పండి? మేము అనుకున్నది వేరు, అక్కడ జరిగింది వేరు. మనం అనుకున్నయన్నీ జరిగితే భగవంతుడు ఎందుకు చెప్పండి? ఆయన లీలలు అన్నీ ఇన్ని గాదు. ఏదైనా మన అనుభవంకొస్తేనే మనకి అర్థమయ్యిద్ది. అసలు నిజంగా ఎంత విచిత్రం జరిగిందంటే నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఆహ్, అసల భగవంతుడి లీలలు ఇలా ఉంటాయా అనిపిచ్చిద్ది మనకు ఒక్కొక్కసారి. అది మన అనుభవంలోకొస్తేనే అవి మనకు అర్థమవుతాయి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మన మనసుకు తెలిసిద్ది గదా! అది ఎంతవరకు నిజమో, ఎంతవరకు అబద్ధమో అని. ఆహ్, ఆ వెంకటేశ్వర స్వామే నాకిట్లా అవకాశం ఇచ్చాడేమో అనిపిచ్చింది. అది గూడా జెప్తా. నాకు ఇప్పుడు 3 శనివారాలు పూర్తి చేశాను గదా! 3 శనివారాలు నాకు 3 అనుభవాలయినియనమాట. అది కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మకపోవచ్చు. నాకు మనసుకు అనిపిచ్చింది చెప్తాను. అయితే బస్ స్టాండ్‌కెళ్ళి కూర్చున్నాము. హ్మ్. సారీ. బస్సు గూడా వచ్చింది. అట్లా ఎక్కుతున్నాము ఫోనొచ్చింది.
మమ్మల్ని ఎవరైతే సేవకి పిలిచారో వాళ్ళకి సడన్‌గా బాలేదంట. సీరియస్ అయిపోయింది. హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. సీరియస్ అయిపోయింది. ఏం చేయాలి? ఏం చేయాలని ఆలోచించుకుంటున్నా. మాకులాగా 2 గ్రూపులు అక్కడే ఉన్నారనమాట మాతో పాటే. అయితే వాళ్ళు ఏం చేయాలో అర్థం కాలేదు. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కొంతమందేమో వెనక్కి ఇంటికెళ్ళిపోదాం అన్నారు. కొంతమందేమో ఆహ్, ఎలాగో రెడీ అయ్యి ఇక్కడి దాకా వచ్చాం గదా! ఎళ్లి అమ్మవారి దర్శనం చేసుకొని వద్దాము అన్నట్టుగా బస్సెక్కేసాం. సారీ అబ్బా! ఏమనుకోవద్దు. ఎందుకని ఈ మధ్య మాట్లాడుతంటే గొంతు అట్లా గొంగురు పోతా ఉంటుంది. ఎందుకో తెలియటల్లా. అయితే బస్సెక్కాం. అమ్మవారి దర్శనం చేసుకొని వద్దాము అని. మేము ఎక్కడి దాకా వెళ్ళాము, దగ్గరగా గుంటూరు దగ్గరికెళ్తున్నాం అనమాట. మళ్ళీ ఫోనొచ్చింది. మళ్ళీ ఫోనొస్తే అంటే తను ఎవరైతే హాస్పిటల్‌కెళ్లారో ఆమె తర్వాత ఆమె ఫోన్ చేసి "ఎక్కడున్నారమ్మా?" అంటే మేమిట్లా అమ్మవారి దర్శనం చేసుకుందామని ఇట్లా వెళ్తున్నాము అని చెప్పారు ఆంటీ వాళ్ళు. చెప్తే అప్పుడు తనేం చెప్పారంటే, "సరే మీరింత కష్టపడి చీకటితో లేసి రెడీ అయ్యి ఆశగా వచ్చారు గదా! ఆహ్, అక్కడ కుదరలేదు గదా! వేరే చోట సేవకి పంపిస్తాను" అని చెప్పి పానకాల స్వామి గుడిలో సేవకు పంపించారనమాట. అస్సలనుకోలేదు. అమ్మవారి దర్శనానికని అమ్మవారి సేవకని బయలుదేరటం, ఆగిపోవటం. సరే వచ్చాం గదా అని దర్శనానికన్నా ఎళ్దామని బయలుదేరటం. అక్కడ గుంటూరు దాకా దగ్గరలో ఎళ్తున్నాము. ఇంకా ఆంటీ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఫోన్ చేశారో, ఇంక గుంటూరులో దిగి మళ్ళీ మంగళగిరికి ఎళ్లి పానకాల స్వామి గుడి దగ్గరికెళ్ళామనమాట. ఒక రోజంతా అక్కడ సేవకి ఉన్నాము. మళ్ళీ సాయంత్రం రిటర్న్ అయ్యేటప్పుడు ఆహ్, ఇంక మేము ఇంటికొచ్చేసేద్దాం అనే ఉద్దేశంతోనే ఉన్నాం. అక్కడ సేవ కూడా బాగా జరిగింది. కాకపోతే అమ్మవారి గుడికి వెళ్ళలేకపోయాము అనేది కొంచెం బాధుంది. కాకపోతే మేమేమనుకున్నామంటే అంటే కొంతమంది అన్నారు. అమ్మవారి గుడికని బయలుదేరి మళ్ళీ వెనక్కెళ్ళటం ఎందుకు? ఇక్కడ సేవ అయిపోయిన తర్వాత ఆహ్, ఇంటి దగ్గర ఎలాగో 2 రోజులని చెప్పొచ్చాం గదా! అమ్మవారి దర్శనానికెళ్ళి ఈ నైట్ అక్కడ అమ్మవారి దగ్గర నిద్ర చేసి, పొద్దున్నే అమ్మవారి దర్శనం చేసుకొని రిటర్న్ అవుదాము అని కొంతమందన్నారు. అస్సలు మీరు నమ్మరు. ఇంకా పగలంతా మేము ఎండ బాగా ఎక్కువగా ఉంది. అటు ఇటు మెట్లు ఎక్కటం, దిగటం, ఎక్కటం, దిగటం చేశాం కదా! ఇంకా కాళ్ళు నొప్పులొచ్చేసినాయనమాట. అందులోనూ నాకు మరీ ఎక్కువగా అనిపించింది. ఎందుకంటే నేను 1:30కి నిద్ర లేవటం, ఆ ముందు రోజు అన్నీ ఇళ్ళన్నీ శుభ్రం చేసుకోవటం, కొంచెం పని ఎక్కువయ్యి నిద్ర లేకపోవటం వల్ల ఇంకా కొంచెం మరీ ఎక్కువగా బాడీ పెయిన్స్‌గా కూడా అనిపించినియి. ఇంకా కొంతమందేమో ఇంటికెళ్ళిపోదామని, ఇంకా సరే ఎట్లయితే అట్టయిద్దని చెప్పి కిందకి దిగొచ్చాం. కిందకి దిగొచ్చి ఇంటికెళ్ళిపోదాం అనుకున్నాళ్ళ వల్ల ఎందుకో తెలీదు ఆహ్, మనకి గుంటూరు బైపాస్ రోడ్‌లో దశావతార వెంకటేశ్వర స్వామి గుడి ఉంది గదా! అక్కడికెళ్ళామండి. అసలు నాకెంత హ్యాపీగా అనిపిచ్చిందో. అది కూడా సేవకని చెప్పి వెళ్ళాను గానీ, నాకు మనసులో ఒక బాధ ఉండిపోయింది. ఇంతగా స్వామివారికి పొద్దున పూట పూజ చేసుకున్నాను. సాయంత్రం పూట 6కి మళ్ళీ పూజ చేసుకోవాలి గదా! అని చెప్పి ఇటెళ్తా ఏం చేశానంటే, ఆ పూజా కార్యక్రమం అనేది హనీకని మా వారికి అప్పజెప్పాననమాట. మా వారికి చెప్పాను, "మీకెన్ని పనులన్నా ఉన్నాయి 6:00కల్లా వచ్చేసి పూజ చేసి ఎళ్ళండి" అని. చెప్పానే గానీ నేను చేసుకుంటే బావుండేది అని ఎన్ని సార్లు అనుకున్నానో. ఆ దేవుడు ఆలకిచ్చినట్టున్నాడు. అనుకోకుండా దశావతార వెంకటేశ్వర స్వామి గుడికొచ్చాము. అది ఎన్నింటప్పుడు వచ్చామో తెలుసా? ఖచ్చితంగా 6కి స్వామివారి గుడిలోకెళ్ళా. అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో. పొద్దున పూట 7 శనివారాలు వ్రతం చేసుకోవటం. సాయంత్రం నేను ఏ టైంకైతే పూజ చేసుకోవాలనుకుంటానో, ఆ టైంకి స్వామివారి దర్శనానికి అనుకోకుండా రావటం. అసలు నిజంగా ఎంత హ్యాపీగా అనిపించిందో, ఆ దేవుడు నా మొర ఆలకించాడు అనిపించింది. ఆహ్, ఇంకా 6 గంటలకల్లా గుడిలోకొచ్చాం గదా! ఇంకా అక్కడే కొబ్బరికాయ అది కొట్టుకొని దండం పెట్టుకున్నాను. నా కోరిక ఇలా నెరవేర్చావా తండ్రి అని. ఇలా నాకు నీ దర్శనం చేసుకునే భాగ్యం కలిగించావని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఇంకా మేము అమ్మవారి దర్శనంకి అదే సేవకెళ్దాము అనుకుంటే, అడుదిరిగి, ఇడుదిరిగి 7 శనివారాలు వ్రతం చేస్తున్నాం గదా! వెంకటేశ్వర స్వామి ఇలా రప్పించుకున్నాడు గుడికి. ఇలా ఆయన పూజ చేయించుకున్నాడు అనిపిచ్చింది. అయితే ఇక్కడ ఇంకోటి చెప్తా. ఫస్ట్ వారం చేసినప్పుడు నాకు ముడుపు కట్టే సంగతి నాకసలు గుర్తులేదు. నాకు ఐడియా గూడా లేదనమాట. ఎందుకంటే నేనెప్పుడు ముడుపులు అట్లా ఏం కట్టలా. అయితే ముడుపు కట్టడం మర్చిపోయాను నేను. కానీ అట్లా ముడుపు కట్టి మనం పూజ స్టార్ట్ జేయాలంట. నాకైతే తెలీలేదు. మనకు తెలియక చేసిన దానికి దేవుడేం కోపం తెచ్చుకోడు. నేను దండం పెట్టుకున్నాను. నాకు తెలీదు తండ్రి. వచ్చే వారం చేసుకుంటాను అట్లా అని. అయితే ఫస్ట్ వారం నేను పూజ అయిపోయి నా మనసులో ఏ కోరికైతే ఉందో అది చెప్పుకుంటుంటే పూలలా జారినియనమాట. మీరు గమనిస్తే ఫస్ట్ వారం పూజ చేసి పెట్టిన వీడియోలో పూలు అట్లా జారుంటాయి. గమనించితే తెలిసిద్ది. రెండో వారం
నేను అట్లా పూజ చేసుకొని ఫస్ట్ వారం నా అనుభవం అయితే అట్లా జరిగిందనమాట. నేను అట్లా నా కోరిక చెప్పుకుంటున్నాను, నీ మొర నేను ఆలకిస్తున్నాను అన్నట్టుగా అట్లా పూలు జారినాయి. చాలా ఆనందం వేసింది నాకు. రెండో వారం పూజ చేసుకుంటుంటే నా పూజ అంతా కంప్లీట్ అయిపోయి స్వామివారికి అట్లా హారతిస్తున్నాను. హారతి ఇవ్వంగానే అసలు మా ఇంటికి ఎప్పుడు రాని ఆమె కొత్తగా, అంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చే ఆమె. ఇంకో విచిత్రం ఏంటో తెలుసా? ఆమె ఎప్పుడొచ్చినా గూడా పొద్దున పూట 8 లోపు వస్తది. లేదా సాయంత్రం 6 తర్వాత వస్తది. ఎందుకంటే తను పనికెళ్ళిద్దనమాట. అలాంటిది ఎప్పుడు ఆ టైంలో రాని మనిషి నేను పూజ చేసుకొని హారతిస్తున్నాను వచ్చింది. అస్సలు నిజంగా స్వామివారు అమ్మవారినే అట్లా పంపించారా అనిపిచ్చింది. ఇంకసల మనకి పూజ చేసుకునే టైంలో ఎవ్వరొచ్చినా సరే భగవంతుడే ఆ రూపంలో వచ్చాడు అని మనం మనస్ఫూర్తిగా నమ్మాలి. నమ్మితేనే మనకి పూజ చేసుకున్న హ్యాపీనెస్ ఉంటదనమాట. నా మనసుకైతే అట్లాగే అనిపించింది. ఇది ఎంతమంది నమ్ముతారో నమ్మరో నాకు తెలీదు గానీ, నా మనసుకి అట్లా అనిపించింది. ఇంకా భగవంతుడే అట్లా అమ్మవారిని పంపించాడు అని ఇంకా తాంబూలము, స్వామివారికి నైవేద్యంగా పెట్టిన నువ్వుల లడ్డూలు ఆమెకైతే ఇచ్చాను బొట్టది పెట్టి. చాలా హ్యాపీగా అనిపించింది. మూడో వారం అయితే చీకటితో గబగబా లేసి పూజ చేసుకొని వెళ్ళాం కదా! ఇంక ఏకంగా స్వామివారి దర్శనమే దొరికింది అనుకోకుండా. ఇంక అంతకు మించిన అదృష్టం ఏముంటది చెప్పండి. ప్రతి వారము నాకు జరిగిన అనుభవాలైతే ఇయ్యనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ మనం ఏ పూజ చేసుకున్నా కూడా ఎంత ఆర్భాటంగా చేశాము, ఎంత ఖర్చు పెట్టామనేది కాదు. మనం ఎంత భక్తిగా చేశాము అన్నది ముఖ్యం. దానికి తోడు ఆ పూజ మనం చేసుకున్నందుకు తృప్తి పడ్డామా లేదా అన్నది ముఖ్యం. నాకైతే చాలా సంతోషంగా, చాలా తృప్తిగా అనిపించిందనమాట. మనం పూజ చేసుకోగానే ప్రశాంతంగా అనిపించిందనుకోండి, ఆ పూజ మనం బాగా చేశాము అని అర్థం. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా 3 వారాలు జరిగిన అనుభవాలైతే ఇయనమాట. మేము అమ్మవారి సేవకని వెళితే అయ్యవారు అట్లా పిలిపించుకున్నారు. ఇంక మేము సేవకి వెళ్ళింది దుర్గమ్మ సేవకని. అక్కడ పానకాల స్వామి గుడిలో సేవకి చేసొచ్చాము. ఇటేమో వెంకటేశ్వర స్వామి దర్శనం అయ్యింది. సేవకని వెళ్తే ఇట్లా జరిగిందనమాట. ఇంకా అనుకోకుండా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా జరుగుతా వచ్చినాయి. మనం అందుకే అన్నాను నేను ఇందాక, మనం అనుకున్నయన్నీ జరిగితే భగవంతుడు ఎందుకు అని. ఇంకా ఆయనే అలా పిలిపించుకున్నాడు అనిపించిందనమాట. ఈ విషయాలన్నీ మీకు షార్ట్ వీడియోలో కానీ, ఫుల్ వీడియోలో కానీ నాకు చెప్పడానికి కుదరలేదు. మధ్యలో ఒక 4 రోజులైతే అసలు వీడియోస్ పెట్టడానికి కూడా కుదరలేదనమాట. ఇన్ని రోజులకి ఇలా మీతో షేర్ చేసుకోవడానికి కుదిరింది. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంకా సేవకు సంబంధించిన విషయాలైతే ఇవన్నమాట. ఇలా జరిగింది. రేపు 22 తారీఖు, 23, 24 ఈ 3 రోజులు తాళాయిపాలెంలో కూడా ఉందంటున్నారు సేవ. చూడాలి, కుదిరితే వెళ్తా. ఓకేనండి. ఇదండి ఈరోజు వీడియో. వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేసి నచ్చితే గనక నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కూడా చెప్పండి. ఓకేనా అండి? మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.